కాకినాడ జిల్లాలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకు మరింత మిస్టరీగా మారుతుంది. పాప కనిపించకుండా పోయి 10 రోజులు దాటినా ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. తుని మండలం సిహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో ఈ నెల 6న అదృశ్యమైన చిన్నారి కోసం ఇప్పటికే వందలాది మంది సిబ్బంది గాలిస్తున్నారు. ఇక చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా ఇప్పటి వరకు ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదని డీఎస్పీ బాలగంగాధర్ తిలక్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఎలాంటి కీలక ఆధారం లభించలేదని చెప్పారు. టవర్ డంపింగ్ విశ్లేషణతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న అనుమానితులను ఇప్పటికే విచారిస్తున్నామని వెల్లడించారు. దీనిలో భాగంగా పాప అదృశ్యమైన ప్రాంతంలో ప్రత్యేకంగా ఇనుప బోన్ను ఏర్పాటు చేశారు. ఆ బోనులో చిన్నారిని పోలిన 2 బొమ్మలను ఉంచి వాటిలో మాంస ముక్కలను పెట్టారు. ఏదైనా వన్యమృగం ఆ ప్రాంతానికి వస్తుందా అనే అంశాన్ని గుర్తించేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. బోను చుట్టూ కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేసి జంతువుల కదలికలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారని డీఎస్పీ స్పష్టం చేశారు. అలాగే అవి అటవీ శాఖ అధికారులు జంతువులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన యానిమల్ ట్రాప్ బోన్లేనని, వాటికి చిన్నారి మిస్సింగ్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చిన్నారి కోసం విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ప్రత్యేక బృందాలు నిరంతరం శోధిస్తున్నాయని తెలిపారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు యథావిధిగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని డీఎస్పీ బాలగంగాధర్ తిలక్ వెల్లడించారు. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు సెర్చింగ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాము. అనువనువున గాలిస్తున్నాము. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 5-6 కొండలు కూడా జల్లెడ పెట్టి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆ రోజు ఆ పాప ఈ తోటకి సంబంధించినటువంటి ఆ ఫెన్సింగ్ వైర్ వరకు వెళ్ళి అక్కడ నుండి అదృశ్యం అవ్వడం, అదే టైంకి ఒక గ్రామస్తుడు ఆ పాపని అక్కడ నుండి తప్పించడానికి తీసుకెళ్ళి తల్లిదండ్రులకి అప్పచెప్పాలన్న ఉద్దేశంతో పిలిస్తే వెంటనే కుక్క అతని మీద అటాక్ చేయడము, సేమ్ విలేజర్స్కి తెలియజేయడము, వాళ్ళు వచ్చి చూసుకునే ఈ 35 నిమిషాల గ్యాప్లో సస్పెక్ట్ టైం ఆ పాప అక్కడ మిస్ అయింది. దానిపై మొదటి నుండి మా గాలింపు చర్యలు దీనికి ఆనుకున్నటువంటి కొండపైన కోంబింగ్ చేయించాం, సెర్చ్ ఆపరేషన్స్, అలాగే ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు బస్సుల్లో కానీ వ్యాన్లో కానీ 2 వీలర్ ఎవరైనా తీసుకెళ్ళిన అవకాశాలు ఉన్నాయేమో అవి కూడా వెరిఫై చేశాము. సిడిఆర్ పెట్టి ఆ వ్యక్తుల్ని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకొని రాని వాళ్ళ గురించి ఒక 4-5 టీమ్స్ ఇప్పుడు సెర్చింగ్ చేస్తున్నాము.